నమస్తే, నేను సిరి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపంతోనైతే క్రీడల్ని పక్కన పెట్టేశారు. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్ని కూడా తీసుకురాలేకపోయారు. దీంతోనైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేషనల్ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. దీంతో 2027లోకి నేషనల్ గేమ్స్ నేషనల్ స్పోర్ట్స్ ఆడాలి అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, 2027లో నేషనల్ గేమ్స్ నేషనల్ స్పోర్ట్స్ ఆడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎందుకు అంటే గత ప్రభుత్వ హయాంలో ఆ 5 years కూడా ఎక్కడ కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ స్పోర్ట్స్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకురాలేకపోయారు. అది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం. గేమ్స్కి ఉంది, స్పోర్ట్స్కి ఉన్న విలువ తను తెలుసుకోకపోవడం వల్ల చాలామంది స్టూడెంట్స్ అది లాస్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా అది రావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. అది సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? సాధ్యం కాకపోదు అనేది ఏమి ఉండదు. చంద్రబాబు గారికి అన్నింటినీ సాధ్యం చేస్తారు. ఆయన ఆలోచనలు కూడా ఎప్పుడు చాలా ఉన్నతంగా, చాలా విజన్ తోటి ఉంటూ ఉంటాయి. ఆయన 2014-19 మధ్యలో రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా ఆయన ఉంది. ఆడ బస్సులో పోయి పరిపాలన చేశారు, బస్సులోనే ఉండి పరిపాలన చేశారు. ఆ సమయంలోనే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒలింపిక్స్ నిర్వహించాలి రాబోయే రోజుల్లో అనేటువంటి ప్లాన్ చేశారు. ఒలింపిక్స్ అలాంటిది చేశారు. వైజాగ్లో అప్పుడు ఫుట్బాల్ గేమ్స్ ఏదో నడిచినాయి, ఫుట్బాల్ గేమ్స్, వాలీబాల్ గేమ్స్ నడిచినాయి, నేషనల్ గేమ్స్ నడిచినప్పుడు ఆయన ఒక వేదిక మీద మాట్లాడాడు. అతను ఎవరైతే ప్రజెంటర్ ఉన్నారో అక్కడ యాంకరు ఆ స్పోర్ట్స్కి సంబంధించి ఆయనతోటి తొడగొట్టి చెప్పమంటే తొడగొట్టి చెప్పాడు. ఆ విజువల్ ఇప్పుడు కూడా ఉంటుంది, అది వైరల్ అయినటువంటి విజువల్. అది చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో వైజాగ్ కేంద్రంగా చేసుకొని. సో ఇప్పుడు కూడా మళ్ళీ తొడగొట్టి మళ్ళీ స్పోర్ట్స్కి ఆతిథ్యం ఇవ్వడానికి, క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ని రెడీ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2027లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో భాగంగా తిరుపతి, కాకినాడ, విజయవాడ, వైజాగ్ ఇక్కడ మైదానాలు ఏర్పాటు చేయటం, ఈ క్రీడలకు సంబంధించి ఇండోర్, అవుట్డోర్ సంబంధించినటువంటి స్టేడియాలు ఏర్పాటు చేయడం, వీటన్నిటికి కూడా పక్కా ప్లాన్స్ తయారు చేస్తున్నారు. 2027 నేషనల్ స్పోర్ట్స్కి, నేషనల్ గేమ్స్కి, క్రీడలకి ఆతిథ్యం ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్. ఆల్రెడీ ఇప్పుడే ప్లాన్ చేశారు ఆయన 2027 నాటికి. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేస్తున్నారు. అంటే స్పోర్ట్స్ నిర్వహించడం అంటే నేషనల్ జాతీయ స్థాయిలో క్రీడలు నిర్వహించడం అంటే అంత ఈజీ కాదు. అందులో ఆతిథ్యం ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి కంట్రీకి కానీ, రాష్ట్రానికి కానీ దానికి సంబంధించిన హంగు, ఆర్భాటాలు ఉండాలి. తర్వాత వచ్చేటువంటి క్రీడాకారులకి ఆతిథ్యం ఇవ్వడానికి హోటల్స్ ఉండాలి, ఆడటానికి గ్రౌండ్స్ ఉండాలి. ఇలా ఈ రకరకాల ఏర్పాట్లు ఉన్నాయి. ఇవన్నీ ఉంటేనే ఆతిథ్యం ఇచ్చేటువంటి రాష్ట్రానికి ఎలిజిబిలిటీ ఇస్తారు. దీంట్లో భాగంగా ఏంటంటే ఖేలో ఇండియా అనేటువంటి ఒక పథకం ఉంది, ఖేలో ఇండియా. ఆ ఖేలో ఇండియా పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అది. కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకి ఏడాదికి ఇన్ని కోట్లని, 50 కోట్లు, 60 కోట్లు, 70 కోట్లు ఇలా కేటాయిస్తారు. ఆ కేటాయించిన డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని మీరు స్టేడియంలు, ఇండోర్ స్టేడియంస్, అవుట్డోర్ స్టేడియంస్ ఏర్పాటు చేయగలిగితే కనుక కేంద్రం నుంచి ఖేలో ఇండియా నుంచి మీకు ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్ను ఉపయోగించుకొని ఏర్పాట్లు చేయొచ్చు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. మరి 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆడుదాం ఆంధ్ర అని ప్రోగ్రాం పెట్టారు. సీఎం కప్ అనేదో పెట్టారు. పెట్టి ఆయన ఏం చేశారు? ఇప్పుడు మన ఏపీ నుంచి ఒక పెద్ద క్రికెట్ టీంను పంపించాలని ప్లాన్ చేశారు. దాంట్లో మళ్ళీ రాజకీయం చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తట్టుకోలేక, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు తట్టుకోలేక తిరుపతిలో ఉండేటువంటి ఒక క్రికెటర్ కూడా బయటకు వచ్చేసారు. అంటే ఆ క్రీడల్లో కూడా రాజకీయాన్ని చూపించేసి క్రీడాకారుల ఎంపికలో కూడా తన సామాజిక వర్గం, తన ప్రాంతం, వీటన్నిటినీ, తన క్యాస్ట్, ఇవన్నీ చూపించాడు ఆయన. చూపించి అసలైనటువంటి క్రీడాకారుల్ని
తొక్కేసేటువంటి కార్యక్రమం చేశారనేది ఆ ఇన్సిడెంట్ చెప్తోంది. తిరుపతిలో జరిగినటువంటి ఇన్సిడెంట్. అతని పేరు ఏదో ఉంది, అతను స్వచ్ఛందంగా టీం నుంచి వెళ్ళిపోయాడు. ఇది ఇండియా టీంకి ఆడాల్సిన అతను ఆదిలోనే ఏదో పేరుంది, ఆదిలోనే మానుకున్నాడు ఆయన. సో అలాంటి పరిస్థితిని రాష్ట్రంలో ఏర్పడింది. అసలు మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఖేలో ఇండియా పథకంలో భాగంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు భారీగా తీసుకొచ్చుకుంటే దానికి సంబంధించిన డబ్బులు కూడా, నిధులు కూడా తీసుకొచ్చుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒరిస్సా పక్కనే ఉండే రాష్ట్రం, చిన్న రాష్ట్రం ఒరిస్సా దాదాపు 60,000 కోట్లు తీసుకొచ్చుకుంటే ఖేలో ఇండియా పథకంలో భాగంగా అక్కడ క్రీడల్ని ప్రోత్సహించడానికి, క్రీడలకి మౌలిక వసతులు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చుకోలేకపోయారు. అంటే అవగాహన లోపం కాకపోతే తీసుకొచ్చుకుంటారు కదా. ఇప్పుడు దాని ఫిగర్ని కనుక చూస్తే ఏ రాష్ట్రాలు ఎంత తీసుకొచ్చుకున్నాయి ఖేలో ఇండియాలో అని అంటే, ఇప్పుడు మనం 2019-20 అని జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు మిజోరాం 20 కోట్లు తీసుకొచ్చుకుంది సుమారుగా. నాగాల్యాండ్ 2020-21లో 33 కోట్లు తీసుకొచ్చుకుంది. 21-22లో గుజరాత్ 403 కోట్లు, హయ్యెస్ట్ 403 కోట్లు ఖర్చు పెట్టుకొని దాన్ని ఉపయోగించుకున్నారు. తర్వాత ఉత్తరప్రదేశ్ 2022-23లో 268 కోట్లు, ఒరిస్సా 62 కోట్లు, 62.5 కోటి తీసుకొచ్చుకున్నారు. సో ఈ ఫండ్స్ని తీసుకొచ్చుకోవడం అంటే, నువ్వు ఎంత స్టేడియంలో ఎంత ప్రోత్సహించి ఎంత కడితే అంత ఫండ్స్ ఇస్తారు, దానికి లిమిట్ లేదు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక మనం తీసుకుంటే కేవలం ఖేలో ఇండియాలో భాగంగా 37 కోట్లు తీసుకొచ్చుకుంది. కేవలం 37 కోట్లు. ఆ 37 కోట్లు కూడా ఆడదాం ఆంధ్రాలో తగలబెట్టేశారు. దాంట్లో మళ్ళా రాష్ట్రం నుంచి మళ్ళీ ఆయన ఏదో డిజిటల్ మీడియా కానీ, ఐప్యాక్ కానీ, అదని ఇదని అదొక పెద్ద కుంభకోణం చేశారు. ఆ కుంభకోణం ఇంకా బయటకు రాల. అందుకే ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, ఈ ఖేలో ఇండియాలో భాగంగా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో స్టేడియాలు, ఇండోర్ స్టేడియాలు, అవుట్డోర్ స్టేడియాలు, అలాగే కోచ్లు ఏర్పాటు చేయడం, ఇవన్నీ చేసి 2027 నాటికి జాతీయ క్రీడలకు ఆతిథ్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్లాన్ చేశారు. యాక్చువల్గా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పేరు తీసుకురావడానికి హైదరాబాదు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్రీడలను ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా కూడా జాతీయ క్రీడలను కూడా ఆహ్వానించారు. అప్పుడు ఏం చేశారు, జాతీయ క్రీడను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ 2002 డిసెంబర్లో 10 రోజుల పాటు హైదరాబాదు, సికింద్రాబాదు, విశాఖపట్నంలో జాతీయ క్రీడలు నిర్వహించారు. 32వ జాతీయ క్రీడలు ఆయన నిర్వహించాడు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దానివల్ల ఉపయోగం ఏంటి, వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వస్తారు, ఇక్కడ ఆతిథ్యం తీసుకుంటారు, ఆంధ్రప్రదేశ్కి పేరు వస్తుంది. అందుకే ఆయన ఆ పని చేశారు 2002లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. సో అందుకే ఆయన మౌలిక సదుపాయాలు అవన్నీ కల్పించడానికి, ఇప్పుడు ఇండోర్ అవుట్డోర్ స్టేడియాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి వీటిని కేంద్రంగా చేసుకుని అక్కడ డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు ఉన్నారు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఆయన తీసుకుంటే కనుక ఇంకా నెల్లూరు, విజయనగరం, తిరుపతి ఇక్కడ మల్టీపర్పస్ ఇండోర్ హాళ్ళని నిర్మించాలని కూడా భావిస్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క ఇండోర్ హాల్కి 6 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. ఖేలో ఇండియా నుంచి మరింత డబ్బు తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆ ఫండ్స్ కూడా వస్తాయి. 2027 నాటికి మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ జాతీయ క్రీడలకు ఒక ఆతిథ్యం ఇచ్చేటువంటి రాష్ట్రంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పచ్చు.